సంగమం తెలియజేసినట్లయితే పునఃప్రారంభం పెంచుకుందాం. స్తోత్రమైన స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. నిత్యము కరాబలతో పరిశుద్ధుడు 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 అని పిలువబడుతుందేవా నీకు వేలాది స్థుతులు స్తోత్రం చేయించుకుంటున్నామయ్యా తండ్రి. గడిచిన పునరుత్థానం నుండి యొక్క పునరుత్థానం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మరి సైన్య సంఘంలో ఇక సైన్య సంఘంలో దేశంలో ఒక కుటుంబంగా మమ్మల్ని చేర్చి మిమ్మల్ని చూసుకొట్టకు ఆరాధించుకు మాకు ఇచ్చిన తను బట్టి నీకు వందనాలు స్తోత్రం చేయించుకుంటున్నాం తండ్రి నాయన. ఏసయ్య మొట్టమొదటిగా శాంతి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. యుద్ధ వాతావరణం తీసివేసిన దేవాలయం కట్టుటకు మార్గం సరళం చేస్తున్నందుకు వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి నాయన. ఏసయ్య సంఘం కాపులను చేతులుగా అప్పిస్తున్నాను తండ్రి నాయన. పశుప్రతుల వారిని పశుప్రతుల వారిని చేతులుగా అప్పిస్తున్నాను తండ్రి నాయన. కుటుంబం దీవించండి, సంఘ కాపుల కుటుంబం దీవించండి ఆయన. సంఘాలు వారి యొక్క బిడ్డల ప్రవర్తన ఆశ్రయించి ప్రపంచ స్థిరపరిచి ఉత్తీర్ణులుగా చేస్తున్నందుకు వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభావ తండ్రి నాయన ఇక సాయంకాల సమయంలో నీ సంఘంలో కూర్చున్న ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ప్రభావ తండ్రి నాయన. ప్రతి అంతరంగం తెలుసుకోవడానికి మరి ఎవరు ఎటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధల్లో వ్యాధుల్లో ఉన్నారు మాకు తెలియని ప్రతి ఒక్క పెట్టే సమస్యకు వేరే సమాధానం అందించి వాక్యం ద్వారా మాట్లాడి బిడ్డలను ఎవరు సంతృప్తిపరచినందుకు వందనాలు చేయించుకుంటాం తండ్రి నాయన. నమ్మకమే వర్షం సమస్తం సాధ్యమే చెప్పాను తండ్రి. అవును నాయన నమ్ముతున్నాం తండ్రి నాయన. వేసి ముందుగా నాయన మా మధ్య ఆహ్వానించవచ్చున్నాం తండ్రి. మేము పాటలను చే ఆరాధనలను చెప్పే వాక్యాలను మీ మధ్య ఉన్నందుకు వందనాలు చేయించుకున్నాం తండ్రి నాయన. సముద్రం పాయలుగా చేసిన దేవా ఇశ్రాయేలు సైన్యం 6 నెలలు నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రం చేసుకున్నాం తండ్రి నాయన. ఇశ్రాయేలు ప్రజల ప్రభావం నాయన 40 సంవత్సరాల మన్నాతో ప్రవర్తన పోషించిన దేవానికి వందనాలు చేసుకున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రవర్తన నాయన నీకు బిడ్డలు నాయన నీకు కాపుల బిడ్డలు నాయన ఎవరు నాయన ఎవరు ప్రతి బిడ్డ నీకు మన్నాతో పోషించి ఆశించి బాబిస్తారు ప్రవర్తన నాయన. రక్షక నాయన అట్లాగే నాయన మన సంఘంలో బిడ్డలు నాయన కుటుంబంలో ఐక్యత కలిసి నడుపుకుంటున్నాం తండ్రి నాయన. సంఘంలో ప్రవర్తన నాయన పాపం నుండి శాపం నుండి వ్యాధి బాధల నుండి రోగం నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి నాయన కుటుంబ పోరాటం నుండి విడిపించి నడుపుకుంటున్నాం తండ్రి నాయన. నేను వేసిన ఏక కుటుంబంలో వారి వద్ద విడిపోయిన కుటుంబాల ప్రవర్తన వల్ల వారిని ఏకం చేసిన ప్రవర్తన బిడ్డలుగా సాక్షిగా పంపిస్తున్నందుకు వందనాలు చేసుకుంటున్నాం తండ్రి నాయన. ప్రతి శరీర కార్యం తీసుకుని నడుపుకుంటున్నాం తండ్రి నాయన. ఆత్మీయ కార్యంలో పాపం నుండి తొలగిపోవాలన్న రక్షణలో వారిని ప్రతి బిడ్డలైన రక్షణ అర్పించబడిన ప్రతి బిడ్డలకు మారుమనసు దయచేసి నడుపుకుంటున్నాం తండ్రి నాయన. రక్షణ అట్లాగే ప్రభుత్వం రిమోట్ ఏరియాస్లో జరుగుతున్నాయన సేవ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అట్లాగే రిమోట్ ఏరియాస్లో జరుగుతున్న ప్రభుత్వం నాయన అక్కడ మెడికల్ క్యాంప్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారు సేవ చేసిన డాక్టర్లైనా నర్సుల సిబ్బందిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం వారు చేయించినంతట్లైనా మీరు నడిపించిన అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన ఎస్సీ నాయన నాయన కుటుంబంలో ప్రభుత్వం అన్నంలో కలహంలో తీసుకుని నడుపుకుంటున్నాం తండ్రి నాయన. తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య తల్లిదండ్రులు ఎటువంటి అన్నం లేకుండా ఒక కుటుంబమైనా ఒకే తాట్లో ఒకే మాటలో ప్రతి బిడ్డల ముందు నడుచులాగా వారి ప్రభుత్వం ఆశ్రయించి కల్పిస్తారు నడుపుకుంటున్నాం తండ్రి నాయన. తండ్రి చేస్తానైనా కుటుంబంలో బిడ్డలైనా నూతన సంవత్సరాలు వాగ్దానం బట్టి వచ్చిన ప్రభుత్వం నాయన స్వాస్థ్యం చెప్పిన గర్భం పెట్టినైనా ఇక నూతన సంవత్సరాలు పెట్టిన గర్భం తెరుస్తున్నందుకు వందనాలు చేసుకున్నాం తండ్రి. వారినైనా పంచాంగంతో ఆశ్రయించి గర్భం తెరిపిస్తున్నందుకు వందనాలు చేసుకున్నాం తండ్రి. అట్లాగే ప్రభు రక్షకుడినైనా రాకర్లో ఉందని నమ్ముతున్నాం ప్రభుత్వం. రాకర్లో ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఎత్తబడి గుంపులోనైనా చేర్చినైనా నీక జీవితంలో మా అందరి పేరు లిఖించమని అనుకుంటున్నాం తండ్రి. రక్షక నీకు సాయంకాల సమయంలో ప్రభుత్వం వాక్యం చెప్పబెట్టిన వాడుకొని మాకు కావాల్సిన అందరూ సందేశం అందించిన వేడుకున్నాం తండ్రి. పాటలు పాడవ బిడ్డను దీవించిన ఆశ్రయించిన బయలు బిడ్డను ఆశ్రయించిన వేడుకున్నాం తండ్రి. అట్లాగే వాద్యంలో వాయించిన బిడ్డలను ఆశ్రయించి బల్పస్థిరపతి వేడుకుంటున్నాం. అట్లాగే టికెట్ సంపూర్ణ ప్రతి బిడ్డను ఆశ్రయించి బల్పస్థిరపతి వేడుకుంటాం తండ్రి. సంఘ ప్రజలు చేసిన ప్రతి వారంటైనా వారి ప్రతి బిడ్డను ఆశ్రయించి బల్పస్థిరపతి వేడుకుంటాం తండ్రి. ఇంకా రాత్రికాల సమయంలో ఉద్యోగంలో బిడ్డలైనా నైట్ డ్యూటీలో బిడ్డల ప్రార్థన చేస్తున్నాం. వారి చుట్టూ కావాల్సిన వారిని మీరు ప్రొటెక్షన్ నడిపిస్తున్నందుకు వందనాలు చేసుకుంటాం తండ్రి. అట్లా మార్గ మధ్యలో బిడ్డల సకాలంలో ఈ సంఘాలు చేస్తున్న వందనాలు చేసుకుంటాం తండ్రి. ఇక సాయంకాల సమయంలో ప్రభుత్వం ఇక కూడి ప్రార్థించి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి మహిమా గంట ప్రభావం పొందమని ఈ చిన్న ప్రార్థన సంధానం చేసుకోమని త్వరలో రానైనా ప్రభుత్వ రక్షణ వేసే తండ్రి. ఆమేన్. మనం అట్లా నిలబడి ఇతరుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక లేఖన పాఠ్యభాగం
కీర్తన గ్రంథము 147 కీర్తన అవుతాం. ప్రతి తరగతిలో చదువుతున్నాం. కీర్తన గ్రంథము 147 కీర్తన. యెహోవాను స్తుతించడి, మన దేవుడికి స్తోత్రగానం చేయటం మంచిది. అది మనోహరము, స్తోత్రము చేయట ఉపదము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయంలో కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించడి, సితారాతో నా దేవుని కీర్తించడి. పశువులకును అరత చెట్ల పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించబడి ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియ బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞయించేవాడు ఆయనే, ఆయన వాక్యము వేగముగా పరిగెత్తను. మొక్క మొక్కలుగా వడగండ్లు విసిరేవాడు ఆయనే, ఆయన పుట్టించే చలికి ఎవరు నిలవగలరు? ఆయన తన వాక్యము యాకోబుకు తెలియజేసాను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేసాను. ఆ ప్రవచనం అందరం కలిసి చదువుకుందాం. ఏ జన్మకు ఆయన చేసేయలేదు, ఆయన న్యాయవిధుల దేవతను ఫస్ట్ మనం అట్లాగా నిలబడి స్తుతి ఆరాధన పాటలు పాడుకుందాం. దేవునికి స్తోత్రం. లాస్ట్ వీక్ మీకు ఒక విషయం చెప్పాను. బైబిల్ అందరూ తీసుకుందామని చెప్పాను. ఎంతమంది తీసుకుని వచ్చారు? మీ దగ్గర బైబిల్స్ లేవంటే అంకుల్ గారిని అడగండి, అంకుల్ గారు అరేంజ్ చేస్తారు మీకు. ఓకే, ప్రతి ఒక్కరు మీ బైబిల్స్ ఉండాలి. మీకు బైబిల్ చదవండి. బైబిల్లో బైబిలే మన బలం. ఓకే, లేనట్లయితే అంకుల్ గారిని అడగండి, అంకుల్ గారు ఇస్తారు. ఇంకొకటి, బైబిల్ మనం కేవలం చదవటమే కాదు, మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాలి. ఒక క్వశ్చన్ అడిగాను, చాలా మంది చెప్పలేకపోయారు. బట్ ఎంతమంది దానికోసం వెళ్ళి మీరు సెర్చ్ చేశారు, చదవడానికి, నేర్చుకోవడానికి ట్రై చేశారు? అడిగేది కదా అనేసి వదిలేస్తే అది ఎప్పటికీ మనం నేర్చుకోలేదు. ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు, లేదా పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు అది మనం ఇంటికి వెళ్ళి మరొకసారి మనం చదువుకుంటే మనకు అనేకమైన విషయాలు తెలుస్తాయి. దేవుడు నువ్వు చదవలేదని, లేదా నువ్వు ఇంకా నాకు దూరంగా ఉన్నావని దేవుడు ప్రేమ చూపించడం మానేయలేదు. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు. ఆయన ప్రేమ అపారమైనది. హిస్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఓకే, సో ఆయన నన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ us ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. అండ్ మనం కూడా దేవుని అలాగే ప్రేమించాలి. సో దేవుని ప్రేమించాలంటే మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది ఏం లేదు, ఆయనకి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. ఆయన చెప్పిన మాటలకు మనం విధేయత చూపించాలి. ఆయన మాటలకు ఎప్పుడు విధేయత చూపించగలం? ఆయన మాట మనం నేర్చుకున్నప్పుడు, విన్నప్పుడు మాత్రమే. దేవుని మాట వినాలి, చదవాలంటే ఏం చేయాలి? బైబిల్ ఉండాలి. సో బైబిల్ ప్రతి ఒక్కరూ మీరు పొంది ఉండండి.
దేవుని ప్రేమ గురించి వివరిస్తూ మనం పాటలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు చెప్పాం కదా, దీనమైన స్థితిలో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తను, దరిద్రులను ఆయన ప్రేమిస్తాడు. ఎంతో కష్టంలో ఉన్నారా, యు రిమెంబర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మీరు చేయాల్సింది కేవలం దేవునికి మమ్మల్ని సమర్పించుకుని, తగ్గించుకుని, దేవుని స్తుతించి, ఆరాధించి, ఆయన ప్రేమలో మనం దినదినం ఎదుగుతూ దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆయన ప్రేమ వెండి బంగారాల కన్నా మెండైనది. ఆయన ప్రేమ అపారమైనది. లోక జ్ఞానం కంటే మించిన ప్రేమ ఎవ్వరూ చూపలేరు. తల్లిదండ్రులు కూడా చూపలేని ప్రేమ ఆయన చూపే ప్రేమ. సో అటువంటి గొప్ప దేవుని, ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకుని ఈ పాట మనం పాడి దేవుని ప్రేమపరుస్తుంది. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, యేసు ప్రేమ. లోకజ్ఞానమును మించిన ప్రేమ, లోకజ్ఞానమును మించిన ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. శాశ్వత ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, ఆనందమే. హల్లెలూయా, ఆనందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఈ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఈ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, ఆనందమే. హల్లెలూయా, ఆనందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. దేవుడు ప్రేమించే దేవుడు కదండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ప్రేమించే దేవుడని? రైట్, అందరూ అందమా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. గాడ్ లవ్స్. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ కదండి. ఆయన ఎంత ప్రేమమయుడంటే మనకున్న పరిస్థితిలో మనం వెళ్ళి దేవా న్యాయం తీర్చు అంటే మన న్యాయానికి మనకున్న శిక్ష మరణ శిక్ష లేదా నిత్య నరకము. కానీ ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని రక్షించి పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తాడంట, కిరీటం ఇస్తాడంట. అటువంటి గొప్ప ప్రేమమయుడు. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం, ప్రేమించేదాం, అధికముగా ఆరాధిద్దాం ఆసక్తితో. హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధన. మన ప్రేమించే దేవుడు, మన ఆరాధనకి యోగ్యమైన దేవుడు ఆయన. మన హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రేమించేదం అధికముగా ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించేదం
అధికముగా ఆశక్తితో అధికముగా ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ మనసుతో సేవించెదను సమస్త ఆరాధన మీకే చెందునుగాక. యేసయ్య నీ నామము మహిమపరచబడునుగాక తండ్రి. ఆరాధన ఆరాధన ఆ రీతిగా మనం దేవుని ఆరాధిస్తుండగా ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు బలలో పాల్గొనడానికి మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాలను పరీక్షించుకుంటూ గతించిన వారంలో, గతించిన మాసంలో మన చూపు ద్వారాగా, తలంపుల ద్వారాగా, ఆలోచన ద్వారాగా, చేతి క్రియల ద్వారాగా మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధానం తీసుకొచ్చి, యేసయ్య నా పాపాన్ని ఈ సన్నిధిలో పెడుతున్నాను, యేసయ్య నా జీవితాన్ని ఈ సన్నిధిలో పెడుతున్నాను, అయ్యా నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను సహాయం చేయండి ప్రభువా, నీకు వందనాలు అని ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా యేసయ్య అంటున్నాడు, ప్రేమ దేవునిలారా, అప్పగించబడినటువంటి రాత్రి అని అంటున్నాడు, ఇదిగో ఈ రొట్టె నా యొక్క శరీరమై ఉన్నది, ద్రాక్ష రసము నా యొక్క రక్తమై ఉన్నది, దీని తినుడి త్రాగుడి అని యేసు ప్రభువారు ఆ యొక్క ఆఖరి దినమందు, ఆఖరి రాత్రిలో అప్పగించబడినటువంటి ఆ రాత్రి యేసు ప్రభువారు అంటున్నారు, దీనిలో పాల్గొనలేనట్లయితే నీకు జీవము లేదు అని అంటున్నాడు, నీకు నిత్య జీవము లేదు అని యేసు ప్రభువారు అంటున్నాడు. అలాగే పౌలు కూడా అంటున్నాడు, ఇదిగో నాకు అప్పగించబడినటువంటి దాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను, దీన్ని ఈ రీతిగా చేయండి అని పౌలు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఈ యొక్క రొట్టెలో ద్రాక్షరసంలో మనం పాల్గొంటామో యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నీ కొరకు ఎంతగా ఆయన ప్రాణాన్ని పెంచి ఉన్నాడు, ఆయన తన రక్తాన్ని కాచి ఉన్నాడు. ఆ యొక్క మరణము ద్వారా, ఆయన పొందిన శిక్ష ద్వారా మనకు నిత్య జీవం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. రాత్రి కాల సమయం అది, సాయంకాల వేళలో మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం. పౌలు అంటున్నాడు, మీరు దీనిలో పాల్గొనక ముందు మీరు యోగ్యులుగా ఉన్నారో లేదో, బహుశా ఈ లోకంలో మీరు పడి పాపం చేస్తున్నారేమో, దేవుని యొక్క త్రోవలను తొలగిపోయారేమో, దేవుని వాక్య ఆ యొక్క మార్గం నుండి మీరు తొలగిపోయి ఉన్నారేమో, ఒక్కసారి మనం వెనక్కి తిరుగుదాం, పశ్చాత్తాపం పొందుదాం. బైబిల్ సెలవిస్తుంది, ఒకవేళ పాపాన్ని ఒప్పుకొని విసర్జించి ఆయనతో తిరిగినట్లయితే ఆయన కనికర సంపూర్ణుడు, దయ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రతి పాపమును ఆయన క్షమించు దేవుడు అని అంటున్నాడు. ఈ పాట పాడుతుండగా, ఈ సమయం అందు పాట పాడుతుండగా చిన్న కోరస్ మనందరం కూడా మన జీవితాలను పరీక్షించుకుంటూ దేవునికి సమర్పించుకుందాం. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన, నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన.
నిన్ను ఆరాధింతును మనసంతటితో నిన్ను ఆరాధింతును బలమంతటితో యేసు నీవే నా రాజువు యేసు నీవే నా రాజువు more power, more of you in my life, more love, more power, more of you in my life. And I will worship you with all of my heart, and I will worship you with all of my mind, and I will worship you with all of my strength. You are my God. You are my God. ఎవరికైనా రొట్టె ద్రాక్షరసం అందలేనట్లయితే చేతులు పైకి తోస్తారు నా మీ వద్దకు తీసుకురాబడతాయి. You are my God. ప్రార్థన చేసుకుందాం. మన ఆ రీతిగా దేవుని సమర్పించుకుంటుండగా ఈ రొట్టె ద్రాక్షరసం మీ పైకెత్తి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఆయన చేసిన బలిదానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు తెలియజేస్తూ, ఆయన పెట్టిన ప్రాణాన్ని బట్టి, కాచిన రక్తాన్ని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు. ఈ రొట్టె ద్రాక్షరసాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకై నీ శరీరాన్ని ప్రభు బలిగా ఇచ్చి, నీ ప్రాణాన్ని అర్పించి, నీ రక్తాన్ని కార్చి మమ్మలను స్వతంత్రులుగా అయ్యా తండ్రి రక్షణ కలిగించిన విధానం బట్టి నీకు వందనాలు. నిత్య జీవాన్ని విరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని దీవించండి. మేము దీనిలో పాల్గొనిచుండగా యోగ్యులుగా చేయమని, ప్రతి పాపని కడిగి వేయండి, తుడిచివేయండి, క్షమించండి అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నూతనమైన ఆనందంతో ప్రతి బిడ్డను నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందుకు కూడా దేవుని స్తుతి చెల్లిస్తూ ఈ యొక్క రొట్టెని తీసుకుని లెట్స్ ఆల్ పార్టేక్ ఇన్ ద బ్రెడ్ విచ్ రిప్రజెంట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీ ప్రేమ నీ శక్తి నింపునాలోన, నీ ప్రేమ నీ శక్తి నింపునాలోన, నిన్ను ఆరాధిస్తును హృదయమంతటితో, నిన్ను ఆరాధింతును మనసంతటితో, నిన్ను ఆరాధింతును బలమంతటితో, యేసు నీవే నా రాజువు, యేసు నీవే రీతిగా ఆయన కాల్చిన రక్తానికి సాదృశ్యమైన ఈ యొక్క ద్రాక్షరసాన్ని మనం కలిసి తీసుకుందాం. Let's also take part in the wine which represents the body of Christ, blood of Christ. యేసయ్య నీకు వందనాలు. కార్యం జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి. ఆరాధనంతట్లో మీరు ఉండి వాక్య పరిచయంలో కూడా నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈరోజు సమయం లేని కారణంగా మనం డైరెక్ట్ వాక్యం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మీరు కూడా గృహాలకు వెళ్ళాలి. ఒక 10-15 నిమిషాలు లేట్ అయినా సరే ఆఖరిలో ప్రార్థన మీరు చేయించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారాగా మనతో అందరితో కూడా మాట్లాడాలని అందరూ
కూడా ఆశతో ఎదురు చూద్దాం. మన మధ్యలో ఈరోజు రెవరెండ్ యాలన్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన దేవుని చేత బలమైన రీతిలో వాడబడుతున్నటువంటి దేవుని యొక్క సేవకులు అవుతున్నారు. We have Reverend Alan with us, who has been in ministry for last 54 years. 54 సంవత్సరాల నుండి ఆయన సేవ పరిచయంలో ఉన్నారు. 54 సంవత్సరాలు. సో దేవుడు చాలా బలమైన రీతిలో భారతదేశంలో అనేకమైన బర్మా, భూటాన్, నేపాల్, కంబోడియా ఇలాంటి దేశాల్లో ఆయన తీసుకొని వెళ్ళి వాడుకుంటున్నారు ఈరోజు. అలాగే అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు దేవుడు చేశారు. గుడ్డి వారు స్వస్థపరిచారు, అలాగే నడుము వంగినటువంటి వారు స్వస్థపరిచారు. ఇంకా కూడా చనిపోయిన వారిని సైతం దేవుడు ఆయన పరిచయం ద్వారా లేపి ఉన్నారు. కాబట్టి ఆయన మన మధ్యలో ఉండటం ఆశీర్వాదకరం. So we welcome Reverend Alan to come and deliver the word with us. We will clap our hands and welcome him. Hallelujah. Hallelujah. Ah, good. Good to hear you respond. Okay. Recording. Oh, you're recording? Yes, yes. Okay, you can just move it back. Yeah, you move it back. Yeah. When I speak, I like to be near the people. నేను మాట్లాడినప్పుడు ప్రజలకు ముందుగా ఉండాలని ఆశపడతాను. Yeah, and I can see your faces. అప్పుడు మీ ముఖాలు నేను చూడగలుగుతాను. And see how you respond, you react, or you. మీరు ప్రతిస్పందిస్తున్నారా, నిద్రపోతున్నారా అని తెలుస్తుంది. Praise the Lord. స్తోత్రం. Good. Better than the English words. Okay. You can see the This is up there as well. It's wonderful. But I got to point this side. You can use it anyways. Huh? No need to point that side. Is it? Yeah, it just automatically works. No. Will you on? Will you put on? Oh, yeah. To push out, no? This one. Better than that. Some kind of glitch. Yeah. Good. Also can. Hallelujah. స్తోత్రం. Oh, I can keep on saying hallelujah the whole night, no? రాత్రంతా ఆయన చెప్పాలని అనుకుంటున్నాను. You are so responsive, so good. Okay, we are speaking on an interesting subject tonight. ఈ రాత్రికాల సమయంలో ఒక చాలా ప్రత్యేకమైన అంశం పైన మాట్లాడుతున్నాం. Because this question some people ask because they don't believe. ఈ యొక్క ప్రశ్న అనేక మంది అడుగుతారు ఎందుకనగా వారు నమ్మరు కాబట్టి. Some people say, oh, Jesus healed a long time ago, apostles healed a long time ago. Today, no more healing, no more divine healing. కొంతమంది అంటారు యేసయ్య ఎప్పుడో ఆయన స్వస్థపరిచాడు, అపోస్తలులు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం స్వస్థపరిచారు, ఈ రోజు స్వస్థత లేదంటారు. You know, but I ask them, you don't believe, you follow me to India. నేను అంటాను మీరు నమ్మలేనట్లయితే నాతో పాటు భారతదేశానికి రండి, వచ్చి చూడండి. I go to India and I enjoy my trips there. నేను భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ శక్తివంతమైన పరిచర్య జరుగుతుంది. Because that is where I see God moving in power. ఎందుకనగా అక్కడే దేవుడు శక్తివంతంగా కదలటం నేను చూస్తున్నాను. That is where I see God do miracles. అక్కడ దేవుడు అద్భుతాలు చేయడం నేను చూస్తున్నాను. And I will give you some examples of what God has allowed me to experience. దేవుడు ఎలాంటి అనుభవాలు నాకు దయచేసాడో మీకు నేను తర్వాత తెలియపరుస్తాను. So some Singaporeans say, oh, only in India. Singapore, we don't have this. సింగపూరియన్స్ ఏమంటారంటే ఓ భారతదేశంలోనే జరుగుతాయి, ఇక్కడ ఏం జరగవు అని అంటారు. So your coming here from India is good. అందుకనే మీరు భారతదేశం నుండి ఇక్కడ రావడం చాలా మంచిది. Because you can bring
Indian miracles which God is doing in India to Singapore. ఎందుకంటే భారతదేశంలో దేవుడు చేసిన అద్భుతాలు మీరు ఇక్కడ తీసుకొచ్చి వీరితో మీరు పంచుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Okay. Now, how many of you have heard of Reinhard Bonnke? ఎంతమంది రైన్హార్డ్ బోంకే అన్న దేవుని సేవకుల గురించి విన్నారు? He is one of the greatest evangelists we have ever seen. ఆయన చాలా గొప్పగా వాడబడినటువంటి సువార్థికులై ఉన్నారు. So when he was studying in Bible school, he was studying in a Lutheran Bible school. ఆయన బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు లూథరన్ బైబిల్ కాలేజ్ లో ఆయన చదివి ఉన్నారు. And the Lutherans don't believe that God heals today. లూథరన్స్ ఈ రోజు దేవుడు స్వస్థతపరచగలడు అని నమ్మరు. So they were studying Matthew chapter 10. వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు, And that is when Jesus was sending out his disciples to do ministry. అక్కడ యేసు ప్రభు వారు పరిచర్య చేయడానికి తన శిష్యులను పంపిస్తారు. It was like a training mission for them to go out and preach and pray for people. వారు లోకంలోకి వెళ్ళి వారు స్వార్థ ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి ఒక తర్ఫీదులాగా దేవుడు వారు పంపించిన ట్రైనింగ్ లా. So turn to Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదువుకుందాం. And somebody read for me verses 7 and 8. 7, 8 వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. Hmm. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి. ఆమేన్. ఆమేన్. We say amen, huh? But when Reinhard Bonnke was in school, the teacher said something else. అయితే మనం ఆమెన్ చెప్తున్నాం, కానీ రైనర్డ్ బాంకీ గారు ఆయన బైబిల్ కాలేజ్ లో ఉండేటప్పుడు ప్రజలు ఒప్పుకోలేదు. The lecturer said, "Oh, the Bible tells us to heal the sick. బైబిల్ చెప్తుందా స్వస్థపరచమని. So we will go to countries and give them medicine and we will build hospitals." కాబట్టి మన దేశాలకు వెళ్ళి అక్కడ మందులు ఇద్దాం, హాస్పిటల్స్ కట్టిద్దాం. Then the Bible asks us to do something else, no? అయితే బైబిల్ ఇంకా ఏదో చెప్తుందండి. Jesus says, "Heal the sick, raise the dead." యేసయ్య అంటున్నాడు, మీరు రోగులను స్వస్థపరచుడి, మరణించిన వారిని లేవనెత్తుడి అని అంటున్నాడు. స్వస్థపరచుడని. So Reinhard Bonnke raised his hand. రైనర్డ్ బాంకీ గారు చేతులు పైకి ఎత్తారు. He asked, "Sir, what medicine do we give to raise the dead?" ఆయన అంటున్నారు, సార్ మరణించిన వారిని లేపడానికి ఎలాంటి మందులు ఇవ్వగలం అంటున్నారు. The teacher had no answer. అప్పుడు ఆ టీచర్ గారికి ఎటువంటి సమాధానం లేదు. Because the teacher interpreted what Jesus was saying on the human plane wrongly. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మానవ ఆలోచన ప్రకారంగా ఆ యొక్క టీచర్ గారు ఆయన వారికి చెప్పి ఉన్నారు. Jesus was teaching his disciples to work and serve him at a higher plane, a spiritual plane. యేసు ప్రభు వారు ఆయన శిష్యులను ఆయనకు సేవ అందిస్తూ చాలా ఉన్నతమైన పరిచర్యను చేయడానికి పిలిచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And that is what Jesus is asking us to do today. ఈ రోజు కూడా యేసయ్య అలాంటి పరిచర్య చేయమని అడుగుతూ ఉన్నాడు. But some introduction to where I'm coming from. నేను ఎక్కడి నుండి వస్తున్నా, నా గురించి పరిచర్య చేయమని అనుకుంటున్నాను. Pastor Ratan has already given a short introduction about me. నా గురించి పాస్టర్ రతన్ గారు కొంచెం చెప్పి ఉన్నారు, పరిచయం ఇచ్చి ఉన్నారు. I'm an ordinary man, ordinary person. నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తినై ఉన్నాను. I never ask God for big things. నేను గొప్ప కార్యాల కొరకు దేవుని అడగలేదు ఎప్పుడు కూడా. In a way, because I don't expect God to do miracles through me. అయితే నా ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని నేను ఆశించట్లేదు. You know, when I was young, many American and Western evangelists come to Singapore and they conduct big healing crusade. నేను యవనస్తుగా ఉండేటప్పుడు అమెరికా దేశం నుండి చాలా మంది గొప్ప గొప్ప సేవకులు వచ్చి ఇక్కడ సభలు పెట్టారు. I look at them and say,
wow, only this white man can do these miracles. అయితే నేను వారి వైపు చూసి కేవలం తెల్లవారే ఈ కార్యాన్ని చేయగలరు అని అనుకునేవాడిని. But God said no. అయితే దేవుడు అన్నాడు లేదు. Okay, so one day the Holy Spirit spoke to me and asked me to read one verse. ఒక దినాన నా పరిశుద్ధాత్ముడు నన్ను మాట్లాడి నాతో అంటున్నాడు ఈ యొక్క వచనాన్ని చదువు అని అంటున్నాడు. And that verse is found in John chapter 14 verse 12. ఆ యొక్క వచనము యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలుగుతాం. John 14:12. I request for a man. Hang on. I want a man to read this ఇక్కడ verse. బ్రదర్స్ నుండి ఎవరైనా చదవండి. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను ఆ. కనుక ఉమ్. నేను చేయు క్రియలు నా యందు విశ్వసించి వాడును ఆ. చేయును ఆ. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని ఆ. మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. We believe that verse. మీరు ఆ యొక్క వచనాన్ని నమ్ముతున్నారా? For many years I was preaching from the Bible. I could not believe this verse. అనేక సంవత్సరాలుగా నేను బైబిల్ నుండి ప్రసంగం చేస్తున్నాను కానీ ఈ వచనాన్ని నేను నమ్మలేదు. I said, God, Jesus, you are the Son of God. I'm only a human being. నేను అన్నాను యేసయ్యతో దేవునితో ప్రభువా మీరు దేవుడి కుమారుడవు నేను కేవలం మనుషున్నే నేను ఇలాంటి కార్యాలు ఎలా చేయగలను? How can I do the things that you do? నువ్వు చేస్తున్న కార్యాలు నేను ఎలా చేయగలను ప్రభువా? Don't talk about the second part of that verse that says, I can do even greater things than Jesus. ఈ యొక్క వచనంలో రెండో భాగం యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేయగలవు అని నాతో అన్నది ప్రభువా. But the Holy Spirit one day asked me to read that verse carefully. అయితే ఆ రోజు పరిశుద్ధాత్ముడు మళ్ళా అంటున్నాడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క వచనాన్ని చదువు అని అంటున్నాడు. Jesus was speaking that verse to whom? Who was Jesus speaking this verse? యేసు ప్రభు వారు ఆ వచనాన్ని ఎవరితో మాట్లాడుతున్నారండి? To Telugu people only? తెలుగు వారికేనా Or the Singaporeans? లేక సింగపూర్ వారితోనేనా? వచనం చదివితే ఏం రాయబడింది? The verse is what? If you can believe. నీవు నమ్మినట్లయితే. You believe in Jesus? యేసయ్య నమ్ముతున్నారా? Anybody don't believe in Jesus? ఇక్కడ ఎవరైనా యేసు ప్రభువుని నమ్మలేని వారు ఉన్నారా? No problem. చేతులు ఎత్తొద్దు. If you believe in Jesus, Jesus said, if you believe in me, యేసయ్య అన్నాడు నీవు నా యందు విశ్వాసం ఉంచిన యెడల that is the only condition. అది ఒక్కటే కండిషన్ ఇచ్చాడు ఆయన. If you believe, you qualify. నీవు నమ్మినట్లయితే నువ్వు అర్హుడుగా అవుతావు. If you believe, you can do the things that Jesus did. నీవు నమ్మిన యెడల నువ్వు యేసు ప్రభు చేసిన వాటి కంటే గొప్ప కార్యాలు చేస్తావు. Hallelujah. హల్లెలూయా. So we all can do what Jesus did. యేసయ్య చేసిన కార్యాలు మనం కూడా చేయగలం నమ్మిన వారందరూ. Not just 2000 years ago, but now. 2000 సంవత్సరాల క్రితమే కాదు ఈ రోజు కూడా ఆ కార్యాలు జరుగును. That verse is in the present continuous tense in the English language. అది ఇంగ్లీష్ భాషలో అలా జరుగుతున్నటువంటి ఒక విషయమై ఉన్నది. Okay, so that was how the Lord convinced me to do preaching, including healing. యేసు ప్రభు వారు దేవుడు అలాగున నేను స్వార్థను ప్రకటించడానికి అలాగునే స్వస్థత పరిచయం చేయడానికి దేవుడు వాడుకున్నాడు. So I have only about 35 minutes. I will go very fast. నేను చాలా త్వరగా వెళ్తాను సమయం చాలా తక్కువ ఉంది. You can see the watch over there. Oh yeah, I don't have to look like that. Oh, okay, you got a clock. Oh, very good. Very good equipment. All right, what is divine healing? What actually is, what does it mean when God? దైవికమైన స్వస్థత అనగా ఏంటి? Is Tamil Nadu. తమిళనాడులో జరిగినటువంటి సభ. I've been ministering in India for many years. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో సేవ పరిచర్య జరిగించాను. This is my wife and I, my first wife. నా యొక్క మొదటి భార్య నేను. And my only wife. నా ఒకే ఒక భార్య. Okay, so that was how we were doing crusades, healing crusades in India. అలాగున భారతదేశంలో అనేకమైన స్వస్థత సభలు జరిగించాం.
Then the Lord brought me to the Middle East, United Arab Emirates. తర్వాత దేవుడు నన్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకొని వెళ్ళారు, దుబాయ్ తీసుకొని వెళ్ళారు. I was shocked. I said, how can I go to a Muslim country? నేను అనుకున్నాను, ఎలా నేను ఒక ముస్లిం దేశానికి వెళ్ళగలను అనుకున్నాను. Down there, if I go and preach the gospel, they will cut my tongue. అక్కడ వెళ్ళినట్లయితే నన్ను ఆల్ని కోరుస్తారేమో అనుకున్నా. But thank God for you. కానీ దేవుని స్తోత్రం మీ గురించి. Because of the Indians that go to the Middle East to work. ఆ మిడిల్ ఈస్ట్ కి పని చేయడానికి వెళ్తున్నటువంటి మీలాంటి భారతీయులు, And many of you are Christians. అనేక మంది క్రైస్తవులై ఉన్నారు. So the Arab government is open to you. కాబట్టి మీ కొరకు అరబ్ దేశాలు తెరిచి ఉన్నాయి, తెరవబడి ఉన్నాయి. And because of you, I am able to be invited to go. మీలాంటి వారి వలన నేను అక్కడికి వెళ్ళగలిగాను. దేవుని స్తోత్రం. Hallelujah. You see, God has a purpose where He sends you. మిమ్మల్ని ఎక్కడైతే దేవుడు పంపిస్తున్నాడో ఒక ఉద్దేశంతో పంపిస్తున్నాడు. God has a purpose why you are in Singapore. మీరు ఎందుకు సింగపూర్లో ఉన్నారో దాని వెనుక దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంది. Ask God to show you, to understand, open your eyes and see, why am I here? How can I serve you? కాబట్టి మీరు దేవుని అడగాలి, ప్రభువా నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నా యొక్క మనోనేత్రములను తెరవండి, నీ యొక్క కార్యాలను చేయడానికి, ఉద్దేశాలను నెరవేర్చడానికి వాడుకోండి అని ప్రార్థించాలి. You know, I know foreign workers, Philippines, India, who come to Singapore. They go to Bible school in Singapore. They go back home to their home country. They become pastors. చాలా మంది ఇక్కడ ఫారెన్ వర్కర్స్ గా వచ్చి తర్వాత బైబిల్ కాలేజ్ కి వెళ్ళి పాస్టర్స్ గా కూడా అయిన వారిని నేను చాలా మంది చూశాను. They become evangelists. వారు ఇవాంజలిస్టులుగా, స్వార్థికులుగా మారిన వారిని చూశాను. You see, God is like using Singapore to be the center where the whole world can come, work here, train here, and go home to spread the gospel. అయితే దేవుడు సింగపూర్ ని ఇక్కడ ప్రజలు వచ్చి వారి యొక్క మరలా వారి దేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి వాడుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. So God has a purpose for every one of us to be here. ఇక్కడ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. So what is the meaning of divine healing? కాబట్టి ఈ యొక్క దైవిక స్వస్థత అనగా ఏంటి? Divine healing happens when God does something which is beyond our ability, beyond our understanding. ఇది మన యొక్క బలం కంటే, సామర్థ్యత కంటే, ఆలోచన కంటే దేవుడు చేసే కార్యమై ఉన్నది. I'll give you a few examples, slides, pictures. తర్వాత నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను దేవుడు స్వస్థపరిచినటువంటి కార్యాలను. Some even non-Christians also believe in divine healing, but the wrong God. క్రైస్తవులు అన్యులైనటువంటి వారు కూడా స్వస్థత పైన వారు నమ్మకం ఉంచుతారు, కానీ వేరే వేరే ఆచారాలు చేస్తూ ఉంటారు. The Muslims also believe in divine healing. ముస్లింలు కూడా నమ్ముతారు. Yeah, if some Muslim is in hospital, they will send imam to go and speak some incantations, speak some holy words. ఎవరైనా ముస్లింలు హాస్పిటల్లో ఉన్నట్లయితే ఇమాంలు వెళ్ళి వారు ఏదో ప్రార్థన పలుకుతూ ఉంటారు. And they believe they must chase away the jinn or the evil spirit. ఆ యొక్క దురాత్మను వారు వెళ్ళగొట్టాలి అని వారు పలుకుతూ ఉంటారు. Okay, so what is it? What do we believe as Christians? క్రైస్తవులుగా మనం ఏం నమ్ముతున్నాం? It is to us something that God through His Holy Spirit does. That is beyond science, beyond medicine. ఇది సైన్స్ మెడిసిన్ కి ఆపోజిట్ గా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత వాడుకుంటున్నాడు, కార్యం జరిగిస్తున్నాడు. And we can believe in divine healing and God will do it because He has made many promises in His Bible. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు, కాబట్టి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. So divine healing from God does not depend on us or what we can do or some formula or we do certain things or no. ఇది మనం చేసే కార్యాలు బట్టి కాదు, మనం నమ్మే కార్యాలు బట్టి కాదు, కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యాలు. So God's healing is a grace that is beyond anything we understand. ఇది మనం ఊహించలేని, అర్థం చేసుకోలేని గొప్ప దేవుడి యొక్క కృప ఉన్నది. That's why we call it a miracle. దాన్ని మనము అద్భుతం అని అంటాం. All right. Now
I will give you some examples. Healing in the Bible is found also in the Old Testament. పాత నిబంధనలు కూడా మనం చూడగలుగుతున్న స్వస్థత గురించి. Not only from Jesus' time, but even before Jesus, in the Old Testament, there were many instances of healing. యేసు ప్రభు వారి కంటే ముందుగా పాత నిబంధనలు కూడా అనేకమైన స్వస్థతలు మనం చూడగలుగుతాం. I just give you a few examples. కొన్ని మాత్రమే నేను ఉదాహరణ చెప్తాను. From Genesis, we find that God used Abraham to do a work of healing. ఆది కాండంలో అబ్రహాము ద్వారా దేవుడు స్వస్థత జరిగించాడు. He wasn't a priest or a prophet, but God used an ordinary. In fact, actually, he was the best businessman. ఆయన ఏవో ప్రవక్త కానీ ప్రచారకుడు కాదు, కానీ దేవుడు వాడుకున్నాడు అబ్రహాం. అబ్రహాం ఒక వ్యాపారం చేసే వ్యక్తి అయి ఉన్నాడు. Abimelech was a rich man, was a powerful man, but he did not have descendants, he did not have children. అబిమెలెకు పిల్లలు లేరు, ఆయన డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పిల్లలు లేరు. And Abraham prayed that he will have children, and Abimelech was, and his not only Abimelech, but his whole family, his whole household became very fruitful and having children. అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత అబిమెలెకు తన సంతతి అందరూ కూడా దీవించబడి వారు అనేకమైన బిడ్డలు కనడం జరిగింది. I'll share with you one example of this during my meetings, where women who had no children for many years, 5-8 years married, no children, how God did this miracle. తర్వాత నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను, ఎలాగ దేవుడు కొన్ని స్త్రీల గర్భాలను దేవుడు తెరవడం జరుగుతుంది. Because in 1 Kings we read how Elijah the prophet, he healed the widow's son who had died. ఏలియా ఏం చేశారంటే చనిపోయిన విధవరాలి యొక్క కుమారుడి లేవనెత్తడం జరుగుతుంది. How he stretched himself 3 times over the boy, and the boy raised from ఆ the dead. కుమారుడి పైన 3 మార్లు ఆయన పడి ఆయన టచ్ చేసినప్పుడు దేవుడు స్వస్థత చేయడం జరుగుతుంది. And then when Elijah was taken up to heaven, God raised Elisha. తర్వాత దేవుడు ఎలీషాను స్వస్థత కొరకు కార్యాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. And God used Elisha to bring healing to the officer or the chief of the armed forces of an enemy. అయితే ఆ యొక్క శత్రువుల నాయకుడైనటువంటి నామాను దేవుడు స్వస్థత చేయడం జరుగుతుంది, స్వస్థపరచడం. So even those who are non-believers or even your enemy can be healed by God. నీ శత్రువులు దేవుడు నమ్మని వారు కూడా స్వస్థత పొందగలరు. Yeah, but God has a purpose, because after Naaman got healed by Elisha, he went back and began talking about the God of Israel. నామాను స్వస్థపడిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళి దేవుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. Hallelujah. హల్లెలూయా. So God can do miracles through you and me also. దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడు. Okay, finally we find this in Numbers of Moses. మోసెస్ ని మనం చూడగలం. మోషే, You remember when the Israelite people in the desert, they became very rebellious against Moses, అని మోషేకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడినప్పుడు and God sent snakes, vipers to bite them, and they got very sick. దేవుడు సర్పాలను పంపించి వారందరినీ కూడా కాటు వేసేటట్లు చేశాడు. అప్పుడు వారందరూ కూడా చాలా అనారోగ్యం చెంది ఉన్నారు. But God told Moses to build a cross. దేవుడు అన్నాడు ఒక ఇత్తడి ఒక క్రాస్ తయారు చేసి సిలువను చేయమన్నాడు. And put a molten or a brass snake. ఇత్తడితో చేయబడినటువంటి ఒక సర్పాన్ని అక్కడ వేలాడదీయమన్నాడు. And whoever looks at the brass snake on the cross will be healed. ఎంతమంది అయితే దాని వైపు ఆ సర్పం వైపు చూస్తారో వారు స్వస్థత పొందుతారు. What does that tell you? అది ఏం చూపిస్తుంది మనకి? How did Jesus die? యేసు ప్రభు వారు ఎలా మరణించారు? On the cross. సిలువలో మరణించారు. He was crucified on the cross. సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు. And whoever looks at Jesus and believes what he has done will be saved. యేసు ప్రభు వైపు ఎవరైతే చూస్తారో నమ్ముతారో ఆయన కార్యాన్ని వారు రక్షణ పొందుతారు. You see, even as far back as the Moses time, God has already planned the same thing for our salvation. మోషే కాలం నుండి దేవుడు మనల్ని రక్షించే విధానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. This is our God. ఈయన మన దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప. That's why we mean he is the Alpha and the Omega. అందుకని ఆయన్ని అంటున్నా ఆల్ఫా ఒమేగా అని అంటున్నా. He is the beginning and the end. ఆయన మొదటి వాడు ఆఖరి వాడు. Okay. అంతమై ఉన్నాడు. Let's look at
healing in the New Testament. క్రొత్త నిబంధనలో మనము చూసినట్లయితే I won't have to go through this. You all know very well. Jesus did many miracles of healing. యేసు ప్రభువారు అనేకమైన స్వస్థ కార్యాలు ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తున్నారు. He healed those who cannot speak, those who cannot hear. ఇది మాట్లాడిన వారు ఎవరైతే వినలేని వారిని దేవుడు స్వస్థపరిచారు. He healed those who cannot walk. The lame ఎవరైతే stood up and walk. నడవలేరు వారిని కూడా స్వస్థపరిచారు, వారు నడవగలిగారు. You know which is my favorite healing of Jesus? యేసు ప్రభువారు స్వస్థత జరిగించినటువంటి వాటిలో నా ఫేవరెట్ ఏంటో తెలుసా మీకు? He went up to this blind man, and you know how he healed the blind man? ఆయన ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఎలా స్వస్థపరిచాడో తెలుసా అండి? He did this to the ground. Hey, hey. అలా ఆయన ఉండి వేశారు కిందన. If he did this in Singapore, he would get fined. సింగపూర్ లో చేసినట్లయితే ఆయన ఫైన్ వేస్తారు. And then he took the sand on the golden mud from there, and he put on the blind man's eye. Pop out. ఆయన ఆ యొక్క ఉమ్ముతో ఉన్నటువంటి మట్టిని తీసి ఆ గుడ్డివాడి యొక్క కళ్ళకు ఆయన రాసి ఉన్నాడు. And he told the blind man, "You go and wash your face." వెళ్ళి నీ యొక్క కళ్ళను కడుక్కొని ముఖాన్ని కడుక్కో అన్నాడు. That is my favorite, right? My classic one. అది నాకు చాలా ఫేవరెట్, చాలా ఇష్టమైనటువంటి కథ. And you know the story. The blind man came back, and he could see. ఆ వ్యక్తి చూడగలిగాడు. దేవుని స్తోత్రం. Yeah, that happened in Jesus' time. యేసు ప్రభువారు ఉన్న సమయంలో జరిగింది. How about today? ఈ రోజు చేయగలండి ఆయన? Jesus said, "What he does, we can do now." ఆయన ఏదైతే ఏ కార్యాలు చేస్తాడో ఈ రోజు మన ద్వారాగా చేస్తాడు. Afterwards, I'll show you one slide. Exactly what happened. అలా కూడా జరిగినటువంటి ఒక సంఘటన మీకు చూపిస్తాను. Okay, after Jesus went back to heaven, his disciples also did the same thing. యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు చేశారు కార్యాన్ని. We read many verses of how the disciples they went around preaching. శిష్యులు అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. But people believed them not just because they heard the preaching of the word, but because they saw the miracles and the signs and wonders. ప్రజలు వారు చేసిన అద్భుతాలు కార్యాలు చూసి యేసు ప్రభువుని నమ్మారు. Okay. Now, do you know that healing is part of or integral or part of the Great Commission? దేవుడు యేసు ప్రభువారు మనకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో ఈ యొక్క స్వస్థత అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. According to what I understand about the Bible says that if you don't bring about healing or miracles, you have not finished, you have not completed the Great Commission. ఒకవేళ ఆ యొక్క స్వార్థలో స్వస్థత జరగలేనట్లయితే, పరిచయంలో స్వస్థత జరగలేనట్లయితే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞను మనం నెరవేర్చలేనటువంటి వారిగా ఉంటున్నాం. Yes, you read in Mark chapter 16 when Jesus gave them the Great Commission. యేసు ప్రభు వారు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన గొప్ప ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. Mark 15 says, "And Jesus said to them, Go into all the world and preach the gospel." Hallelujah. ఆయన అటువంటి సర్వ లోకానికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. Have we been doing that? మనం చేస్తున్నామండి. Have all the churches and the Christians been doing that? క్రైస్తవులు సంఘాలు చేస్తున్నాయా? Yes. అవును, చేస్తున్నారు. We have been doing that for 2000 years. 2000 సంవత్సరాల నుండి ఆ రీతిగా చేస్తూ ఉన్నాం. But then how about the other part of that verse? రెండో భాగం ఏం చెప్తుంది? These signs will or should accompany those who believe. ఎవరైతే నమ్ముతున్నారో వారి వెంట ఈ అద్భుతాలు జరుగుతాయి. చిన్నవి దేవుడు ఇస్తున్నాడు. Friends, you preach the Great Commission, there must be signs that will follow. మీరు సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ గొప్ప కార్యాలు జరగాలి. There must be miraculous signs, not normal signs. ఇది మామూలు అద్భుతాలు కాదని గొప్ప కార్యాలు జరుగుతాయి. I like the first part that says they will speak with new languages. మొదటి భాగం అంటుంది వారు నూతనమైన అన్య భాషలో మాట్లాడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I'm so tempted to say, how many of you speak in new tongues, new languages? ఎంతమంది నూతనమైనటువంటి అన్ని భాషలో మాట్లాడగలరు? You speak in Telugu, I don't understand what you say. నేను తెలుగులో మాట్లాడితే నాకు అర్థం అవ్వదు. Praise the Lord. దేవునికి స్తోత్రం That is కలుగుగాక. one of the signs of the Great Commission. అయితే యేసు ప్రభువు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో అది ఒక చిన్నమైనది. And look at the last part.
they will lay hands on the sick and the sick will recover. వారు రోగులపైన చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందుదురు. దేవుని స్తోత్రం. It didn't say go and give medicine to the sick. It didn't say go injection to the sick. No, lay hands. ఆయన అనలేదు మీరు వెళ్ళి ఆ యొక్క రోగులకు ఇంజెక్షన్ ఇవ్వండి, మందులు ఇవ్వండి, టాబ్లెట్లు ఇవ్వండి అనలేదు. Friends, when the Holy Spirit is in us, స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు Bible says we are the temple, the dwelling place of the Holy Spirit. మనము ఆ యొక్క పరిశుద్ధాత్ముని యొక్క ఆలయమై ఉన్నాం. So when we stretch our hand to touch somebody, మన యొక్క చేతులు చాచి ఎవరైనా మనం పుట్టినప్పుడు it is not just our physical hand. అది కేవలం మన యొక్క శారీరకమైనటువంటి చేయి కాదు. We are bringing connection between the Spirit of God to that other person. మనము ఆత్మలో ఆ వేరే ఒక వ్యక్తిని మనము దేవునితో కలిపి స్వస్థపరుస్తున్నాం. And the faith that we have in releasing the presence of the Holy Spirit will bring the miracles of healing. మనలోని విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను వారిలో మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. It is so simple. అది చాలా సింపుల్ అండి. Because it is not us that is doing, it is the Spirit of God. ఎందుకనగా అది మనము చేయట్లేదు కానీ దేవుని ఆత్మ మన ద్వారా చేస్తూ ఉన్నాడు. Okay. And so when the disciples went about preaching, they fulfilled the Great Commission. How? He said the Lord worked with them. And how did what was the Lord doing? He was confirming the word of what they were speaking with signs and wonders. కాబట్టి శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రసంగాలు వారు చేసిన సువార్తకు ప్రతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Where was Jesus? యేసయ్య ఎక్కడ ఉన్నారు? Jesus had gone back to heaven. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. So what was Mark talking about? The Lord worked with them. అది మార్క్ ఏం చెప్తున్నాడు? దేవుడు ఆయన వారితో ఉన్నాడని. Who was the Lord? ఆ యొక్క ప్రభు ఎవరండి? The Spirit of Jesus. యేసయ్య ఆత్మ. If you read John chapter 14, 15, 16, you will see that Jesus says, I will send my Spirit to you. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే యేసయ్య అంటున్నాడు నా ఆత్మను పంపిస్తాను అంటున్నాడు. My Spirit will not just be with you, my Spirit will be in you. నా ఆత్మ నీలో మాత్రమే ఉండదు కానీ నీతో కూడా నీలో ఉంటుందని యేసుప్రభువారు అన్నారు. That is how we can do all the things that Jesus did, because the Spirit of God in us will do it. అట్టి రీతిగా యేసయ్య మన ద్వారాగా కార్యాలు చేస్తాడు. And because the Spirit of God is in every believing Christian, the Spirit of God can do miracles greater than what Jesus has done. ఆ యొక్క ఆత్మ ప్రతి విశ్వాసంలో ఉంది కాబట్టి వారి ద్వారాగా నమ్ముతున్న వారి ద్వారాగా యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలరని వాక్యం సెలవిస్తూ ఉన్నది. That's how John chapter 14 verse 12, the second part is fulfilled. అలాగున యోహాను సువార్తలో మనం చూస్తున్న మాటలు నెరవేరబడుతున్నాయి. Because when Jesus was here, he was one man in one place at one time. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఉన్నారు ఆయన. So now today Jesus is in every believer. ఇప్పుడు యేసయ్య ప్రతి విశ్వాసంలో ఉన్నాడు ఆయన. So he is doing the same work all over the world. అదే కార్యాలను ప్రపంచమంతటా కూడా ఆయన ప్రజల ద్వారా చేస్తూ ఉన్నాడు. And he is doing it all the time. ఆయన ఎల్లప్పుడూ కూడా చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు. That's why John 14:12 says, greater works than I have done, you all will do. అందుకనే యోహాను సువార్త 14:12 అంటున్నాడు మీరు గొప్ప కార్యాలు చేస్తారు అంటున్నాడు. Okay, I won't touch this part. This one is about with technical or sickness and all that. Okay, this is important. What do you think happened at the cross? సిలువలో ఏం జరిగింది? How many of you believe that Jesus died for our sins on the cross? ఎంతమంది మీరు నమ్ముతున్నారు నా కొరకై యేసు ప్రభువారు సిలువలో మరణించారని? Hallelujah. హల్లెలూయా. I raise my hand also. నా చేతులు కూడా నేను ఎత్తాను. But you know, if you read the Bible carefully, మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా చదివినట్లయితే the Bible says that Jesus did
more than just die for our sins. అండ్ యేసు ప్రభువారు కేవలం మన యొక్క పాపముల నిమిత్తము మరణించడం కాకుండా ఇంకా ఎక్కువ ఆయన చేశారు. The power of sin which controls our people is now gone. అయితే ఏ పాపం అయితే ప్రజలను బందీలుగా ఉంచుతుందో, బంధకంలో ఉంచుతుందో, ఆ పాపాన్ని ఆయన తొలగించాడు. Because the Bible says that not only did he just die for our sins, he became sin. బైబిల్ సెలవిస్తుంది కేవలం ఆయన మరణించడం మాత్రమే కాదు, మన పాపల నిమిత్తము ఆయన పాపిగా మారి ఉన్నాడు. Jesus became sin and he was crucified. యేసయ్య పాపంగా మారి ఆయన మన కొరకై కల్వరి శిలువలో మరణించి ఉన్నాడు. That means sin was crucified. అంటే దాని అర్థం ఏంటంటే పాపము సిలువ వేయబడ్డా. దేవునికి స్తోత్రం. It's so important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే అన్నది. So when sin is crucified, sin no longer have power over you and me. ఆ యొక్క పాపము అలా సిలువ వేయబడ్డది కాబట్టి ఇక మీదట ఆ పాపానికి ఎటువంటి అధికారం నీ పైన కానీ నా పైన లేదండి. Hallelujah. హల్లెలూయా. No more do we need to yield and to obey sin. ఇక మీదట ఏ మాత్రం కూడా మీరు పాపానికి లోబడి జీవించనక్కర్లేదు. That's why when Jesus died, he said these 3 words in the English Bible, it is finished. అందుకని యేసు ప్రభువారు మరణించినప్పుడు ఆయన ఆఖరిగా పలికినటువంటి మాట ఏంటంటే ఇది సమాప్తమాయెను. Hallelujah. హల్లెలూయా. The work of bringing salvation is finished. ఆయన రక్షణ కలిగించే కార్యము సమాప్తమాయెను. No more of control of sin over our lives. మన జీవితం పట్ల ఏ మాత్రం కూడా పాపం యొక్క అధికారం గాని కంట్రోల్ గాని లేదు. Because sin is crucified, sin is finished. ఎందుకనగా ఆ పాపం అన్నది సిలువ వేయబడ్డది, అది సమాప్తమాయెను. You do not believe me, you read the Bible, 2 Corinthians chapter 5. 2 కొరింథీ 5:21 మనం ఆ రీతిగా చూడగలుగుతామండి. Paul explains this more clearly. పౌలు చాలా స్పష్టంగా దీన్ని వివరిస్తున్నాడు. He said, God made Jesus, who had no sin, to become sin. ఏ పాపం లేని యేసయ్యను దేవుడు పాపిగా మార్చి ఉన్నాడని. How can we put an end to the power of sin? By crucifying it. మనం ఎలాగైనా పాపాన్ని ఓడించగలము దాని సిలువ వేయడం ద్వారా. That's why it was necessary for Jesus to take on sin and become sin and crucify sin. అందుకని యేసు ప్రభువారు ఆ పాపాన్ని తనపైన వేసుకొని ఆయన పాపిగా మారి సిలువ వేయబడ్డాడు. So that in him, in Christ, we might become the righteousness. కాబట్టి ఆయనలో మనం దేవుని యొక్క నీతిగా మారుతూ ఉన్నాం. It is such a the greatest exchange in human history. ఇది మానవ ఆ యొక్క చరిత్రలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమై ఉన్నది. The sinless became sin so that we can have righteousness. పాపం లేనివాడు ఆయన పాపిగా మారాడు, తద్వారా మనం దేవుని యొక్క నీతిగా మారుతూ ఉన్నాం. Okay, I won't get into this too deep. Let me see. So friends, what Jesus did has not changed because he's the same yesterday, today and forever. యేసు ప్రభువారు చేసిన కార్యాలు మారలేదు, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన What Jesus said 2000 years ago when he was there, he's saying today. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఏదైతే పలికారో ఈ రోజు కూడా అదే పలుకుతారు. What Jesus did 2000 years ago, he is still doing today. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం చేసిన కార్యాలు ఈ రోజు కూడా చేస్తున్నాడు. Jesus said, surely, and I tell you, I like this amplified translation of this verse. ఈ బైబిల్లో ఈ యొక్క వచనం చాలా నాకు ఇష్టమండి. In your King James, you must say, what is it? Verily, verily, I say to you. అండి ఈ యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ అని ఇంగ్లీష్ లో ఉంది, అందులో ఏంటంటే వెర్లీ తప్పకుండా నేను చెప్తున్నాను అంటారు. When Jesus says something like this 2 times, verily, verily, you better listen. ఒకవేళ యేసయ్య బైబిల్ 2 మార్లు ఒక విషయాన్ని చెప్తున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. And Jesus says, anyone, not just the disciples,
anyone who believes in me కేవలం శిష్యులు మాత్రమే కాదు, ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో will do or also do the things that I do. నేను చేసిన కార్యాలు వారు చేస్తారు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. Hallelujah. So can we do the things that Jesus did? యేసు ప్రభు చేసిన కార్యాలు మనం చేయగలమా? నమ్ముతున్నారా? These pictures you're going to see are very recent pictures which happened in India and Nepal. భారతదేశంలో కొన్ని ప్రదేశాలు జరిగినటువంటి కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను నేను, దేవుడు చేసిన కార్యాలు బట్టి. That's why I like to go to India. అందుకని నాకు భారతదేశం వెళ్ళడం చాలా ఇష్టం. God is working powerfully in your country. దేవుడు భారతదేశంలో చాలా అద్భుతమైన రీతిలో పని చేస్తున్నాడు, కార్యం That's జరిగిస్తున్నాడు. why the enemy is trying to stop you. అందుకనే సాతానుడు అపవాది మిమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. And friend, that's why you face so much persecution. అందుకని ఎందుకు అంత ఆ యొక్క శోధన అక్కడికి వస్తుంది? The enemy doesn't want you to do what God wants you to do. ఎందుకంటే దేవుడు ఏదైతే మిమ్మల్ని చేయాలని ఆయన ఆజ్ఞాపించాడో అది చేయకూడదని సాతాను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. So for many years, I have been going around with my teams. Pastor Clara is there, doing healing crusades. కాబట్టి భారతదేశానికి వెళ్ళి స్వస్థత కార్యాలు సభలు జరిగిస్తున్నాం. These are the kind of crowds that we see when we అక్కడ ఇలాగా చాలా మంది జనాలు వస్తూ ఉంటారు, thousands will come. వేలాది కొలది వస్తూ ఉన్నారు. Friends, not only me, when I look at your people coming to the crusade, I'm so glad. ఎప్పుడైతే నేను వారిని చూస్తానో చాలా నాకు ఆనందం అనిపిస్తుంది. And I'm sure God is so happy to దేవుడు కూడా see the Indian people coming to Him. యేసయ్య దగ్గరకు భారతీయులు రావడం అని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. These are the kinds of crowds that come to our healing crusade and receive Jesus. మేము భారతదేశానికి వెళ్ళినప్పుడు వారు అలా వచ్చి దేవుని నమ్మడం జరుగుతుంది. I pray for big crowds and I have to stand on the stage. నేను ఆ స్టేజ్ పైన నిలబడి ప్రసంగించి ప్రార్థన చేయవలసి వస్తుంటది. I cannot go. The organizers tell me, don't go down to the people. అక్కడ నిర్వహించినట్టు వారు అంటారు, కిందకు వెళ్ళొద్దు పాస్టర్ గారు అని అంటారు. They say, you are so small. You go in there, they will all trample you. మీరు చాలా పొట్టిగా ఉన్నారు, కిందకు వెళ్ళినట్లయితే అందరూ తొక్కేస్తారు, వెళ్ళొద్దు అని అంటారు. Yeah, because they say, the Indians love to go and touch the holy man. ఎందుకంటే భారతీయులు వెళ్ళి పరిశుద్ధ వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన ముట్టాలి, ముట్టితే స్వస్థత వస్తుంది అని వారు వెళ్తారు. They want to receive blessing. వారికి ఆశీర్వాదం కావాలి, స్వస్థత కావాలి. So don't go down from the stage. కాబట్టి మీరు కిందకి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇస్తారు. And I have two big people on each side of the stage. స్టేజ్ కి The staircase. రెండు వైపులు కూడా చాలా బలమైన వారు నిలబడి ప్రజలను ఆపుతూ ఉంటారు. To hold back the crowd, they won't come out to the stage. వారు ఆ స్టేజ్ పైకి రాకుండా వారిని ఆపుతూ ఉంటారు. And so in this picture you see, I tell them, you touch the part of your body where you are sick. అయితే మీరు చూసిన రీతిగా అయితే నేను ఏమంటానంటే మీకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ చేయి ఉంచండి అని చెప్తాను. Okay, I have to go very fast because you told me to end at 8 o'clock. It's almost there. Okay, this is all that's what happened. ఇలా ఉన్న స్వస్థత కార్యం దేవుడు చేస్తూ వచ్చాడు. Sometimes God will show me the sickness of certain people. కొన్నిసార్లు దేవుడు కొన్ని వ్యక్తుల యొక్క ఆ యొక్క రోగములను నాకు చూపిస్తాడు. That's what Jesus did. He saw, God showed him the sickness of the people and He healed them. యేసు ప్రభువారు కూడా అలాగనే గ్రహించి అనేక మంది స్వస్థత This పరిచారు. was the blind man who came to the crusade. He was blind when he came, but then he was healed and asked him to come to the stage and show the ఈ people. గుడ్డివాడు సభకు వచ్చాడు, ప్రార్థించబడిన తర్వాత స్వస్థత పొందాడు. You see this boy, ఆ యొక్క బాబుని చూడండి, 12 years old only. 12 సంవత్సరాలు మాత్రమే. Look at the first picture. His eyes almost closed. He can't even open the eyes. మొదటి పిక్చర్ చూసినట్టయితే అసలు ఆ కళ్ళు తెరవలేకపోతున్నాడు. His father brought him to the stage, very sad. He says, please pray for my son. తండ్రి స్టేజ్ దగ్గర తీసుకొచ్చారు, నా కుమారుడిని ప్రార్థన చేయమని కోరి ఉన్నాడు. He's only 12 years old and he's blind. 12 సంవత్సరాలే, చూడలేకపోతున్నాడు, గుడ్డివాడని. What life can he have? ఆయనకి ఏం జీవం ఉంటుంది, జీవితం ఉంటుంది. I did not do much. I asked him to sit down. I lay my hands on his two eyes.
నేను కూర్చొని పెట్టి ఆ రెండు కాళ్ళ పైన చేతుల నుంచి ప్రార్థించినప్పుడు I don't have to shout, I don't have to say long prayer. నేను గట్టిగా ప్రార్థన చేయనక్కర్లేదు, గట్టిగా ఆరవనక్కర్లేదు. Because I know it is the Spirit of God in me that will heal you. ఎందుకంటే నాకు తెలుసు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారి స్వస్థత పరుస్తున్నాడని. After a simple prayer, I take off my hands and I ask him, open your eyes. చాలా సాధారణమైన ప్రార్థన చేసినది కళ్ళు తెరువు అనగానే Second picture you see, he opened his eyes. I can see. ఆయన కళ్ళు తెరిచి నేను చూడగలుగుతున్నాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. God healed the blind man. Today we can heal blind people. యేసయ్య స్వస్థపరిచాడు గుడ్డివారిని, ఈ రోజు కూడా మన ద్వారా And he's స్వస్థపరుస్తున్నాడు. not the only one. I just take him as one example. ఆయన ఒక్క ఉదాహరణ మాత్రమే, అనేక మంది స్వస్థత పడ్డారు. There are many more blind Indian people God has healed. అనేకమైన ఆ యొక్క గుడ్డివారైనటువంటి భారతీయులను దేవుడు స్వస్థపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Okay. Now, I make this story very short because this was a 12-year-old boy who had 12 years old boy who suffered from meningitis for 2 years. అంటే 2 సంవత్సరాలుగా 12 సంవత్సరాలు కలిగినటువంటి ఆ బాలుడు మెనింజైటిస్ అన్న ఒక వ్యాధితో బాధపడ్డాడు. Meningitis is the viral attack of the brain. అదేంటంటే బ్రెయిన్ లో ఒక వైరల్ అటాక్ అది. There's no cure. వారికి ఎటువంటి స్వస్థత లేదు. Most of the people who get this die. ఎవరైతే పొందుకుంటారో వారు మరణిస్తారు. So his father works in the tea garden. ఆయన తండ్రి టీ గార్డెన్ లో పనిచేస్తున్నాడు. They got no money, not much money. వారి దగ్గర ఎటువంటి డబ్బు లేదండి, హాస్పిటల్ కాదు. He borrowed money from his friends and family and he sent the son for 2 months in the best hospital in New Delhi. స్నేహితుల నుండి డబ్బులు తీసుకొని న్యూ ఢిల్లీ మంచి హాస్పిటల్ పంపించాడు. And the doctors after 2 months said, you take your son home, he's going to die. రెండేళ్ళ తర్వాత వారు ఏమన్నా 2 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళిపోండి ఎందుకంటే మరణిస్తాడని. Can you imagine if he's your only child, the only son, and the doctor says he's going to die? మీరు ఊహించగలరా, మీకు ఒక్కగానో ఒక కుమారుడు ఉన్నట్లయితే చనిపోబోతున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? How would you feel? మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా అనుకుంటారు? You will feel so disappointed, so desperate. కాబట్టి అలాంటి సమయంలో చాలా కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. But I held a crusade at his tea garden. కానీ ఆ టీ గార్డెన్స్ లో నేను అక్కడ స్వార్థను చేశాను, స్వార్థ ప్రకటించాను. And they brought that boy to the crusade. ఆ యొక్క సభకు ఆ బాబుని తీసుకొచ్చారు. And when I saw him, the Lord told me, go down and heal that boy. అయితే ఆ బాబుని చూసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కిందకి వెళ్ళి ఆ బాబుని స్వస్థపరచు. I'll make the story short. So I went down and I remembered what Peter and John said when they healed the man who was crippled at the temple. అయితే ఆ మందిరం వద్ద ఆ వ్యక్తి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని యోహాను పేతురు ఎలాగైతే స్వస్థపరిచాడో, and so I repeated what they said. నేను కూడా వారు ఎలాగైతే అన్నారో నేను అలాగే అన్నాను. So I told the boy, in the name of Jesus, rise up and walk. ఆ బాబుతో అన్నాను, యేసు నామములో లేచి నిలబడన్నా. What happened? ఏం జరిగింది? Nothing. ఏం జరగలేదు. The boy just said that he was crippled, he was paralyzed, he cannot move. ప్యారలైజ్ అయిపోయి కుంటివాడిగా కూర్చుని ఉన్నాడు. He just looked at me. అలా చూస్తున్నాడు. And I realized I was speaking English. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నాడు, నా బాబుకి అర్థం అవ్వట్లేదని. It was an Adivasi boy. ఆ ఆదివాసీ బాలుడు. He did not understand what I said. నేనేమన్నాను అర్థం అవ్వలేదు తనకి. So I got somebody to interpret for me. మరొకరు వచ్చి ఆ తర్జుమా చేసినప్పుడు, So I said again, in the name of Jesus, rise up. మరలా నేను అన్నాను, యేసు నామములో లేచి నిలబడు. Lay. లే. But he couldn't. He was struggling, fighting like that, and he shivering. ఆయన చాలా వణుకుతూ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. So I took his 2 arms and I pulled his arms. 2 చేతులు పట్టుకొని పైకి లేవనెత్తాను. He was like that, so I pulled his arms forward like that. ఇలా ఉన్నాడు, అయితే చేతులు 2 లాగా నేను వదిలించేశాను. He began to look at his arms because his arms was all the time like this. ఆ చేతులు ఇప్పుడు ఇలా బిగించబడి ఉండేవి, ఇప్పుడు ఇలాగా ఫ్రీ అయిపోయాయి. And I told him, now you stand. ఇప్పుడు నువ్వు నిలబడు అన్నాను. He struggled, he was shaking like
move his leg. చాలా వణుకుతూ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. So I took hold of him like that in his arms and I lifted him up. Good thing he was only a little old boy. ఆ చేతులు పట్టుకొని ఆయన లేపడం జరిగింది. And he was found, he was able to stand. He had strength in his legs all of a sudden to stand. అకస్మాత్తుగా కాళ్ళలో ఎముకల్లో దేవుడు బలాన్ని ఇచ్చి ఆ బాబు లేచి నిలబడగలిగాడు. దేవుని స్తోత్రం. Because all the time he was lying down, crooked and paralyzed. He can't even feed himself. అని మాట్లాడలేడు, తినలేడు, అలాంటి పరిస్థితిలో లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. See the first picture there, his father was behind him, holding him. మొదటి ఫోటోలో తన తండ్రి వెనక ఉన్నాడు పట్టుకొని. Then I said, okay, you walk. నాన్నను నడువు అన్నాను. He couldn't move. He was trying to walk. 2 years he didn't walk. He couldn't walk. He didn't know how to walk. 2 సంవత్సరాలు బట్టి నడవలేదు కాబట్టి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. So I put my hand and pushed his leg. నేను చేతి పట్టుకొని ఆ కాళ్ళను నేను అలా పుష్ చేస్తున్నప్పుడు And very soon he realized he can move his legs and he began to walk on his own. నెమ్మదిగా నడవడం మొదలు పెట్టాడు. నేను నడవడం మొదలు పెట్టాడు. You see now he's standing up ఇప్పుడు లేచి నిలబడ్డాడు. and then he began to walk on his own. తానుగా నేను నడవడం మొదలు పెట్టాడు. His father was still holding him. ఆయన తండ్రి పట్టుకున్నాడు. He's afraid that he would fall. పడిపోతాడేమో పట్టుకున్నాడు. So I told the father, let go of your son. తండ్రి నన్ను విడిచిపెట్టండి. Let him walk on his own. తనకు తాను నడవనివ్వండి. And he walked on his own. చూడండి ఇప్పుడు ఏ సహాయం లేకుండా నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Completely healed. సంపూర్ణంగా స్వస్థత And పొందాడు. he walked up and down. He didn't want to stop walking. ఇటువైపు అటువైపు నడవడం మొదలు పెట్టాడు. ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఆ సమయంలో. Hallelujah. హల్లెలూయా. Okay, the last slide is 2 years later I went back to the same tea garden. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వెళ్ళాను అక్కడికి. And I saw him మళ్ళా చూశాను నేను. still wearing the same t-shirt. అదే టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు. I think he had no other t-shirt or that was his best t-shirt. బహుశా ఆయన దగ్గర ఏమైనా టీ షర్ట్ లేదు, లేకపోతే అదే మంచి టీ షర్ట్ అనుకుంటా. So I called him, come. పిలిచాను, నేను ఆయన్ని పిలిచాను. So while the people were worshiping and singing, I brought him to the front and we both were dancing. అయితే అందరూ ఆరాధన చేస్తున్నాడు, ముందుకు పిలిచి నేను ఆయనతో పాటు డాన్స్ వేసి ఇద్దరు పాటు డాన్స్ వేసాం. Hallelujah. హల్లెలూయా. Can you imagine what joy was in the father's heart? మీరు ఒకసారి ఊహించగలరా ఎంత సంతోషించాడు తన తండ్రి. The doctor said his son's going to die. డాక్టర్స్ అన్నారు ఆ కుమారుడు చనిపోతాడు. Now his son is walking and now the son is playing the tabla in the church. కుమారుడు ఏం చేస్తున్నాడంటే నడుస్తున్నాడు, ఆ ట్రిపుల్ కాంగను వాయిస్తున్నాడు వాయిద్యాలు. Hallelujah. హల్లెలూయా. This is the God we serve. మనం నమ్ముతున్నటువంటి దేవుడు అయినాడు. He's the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయినాడు. Hallelujah. హల్లెలూయా. And he calls us to do the same thing. Jesus said, what I do you can do. ఆయన అంటున్నాడు నేను ఏ కార్యం చేస్తున్నాను మీరు చేయగలరా అంటున్నాడు ఆయన. Okay, just one picture. You see those 3 women there? అక్కడ ముగ్గురు ఉన్నారు చూసారా స్త్రీలు. They've been married 5 to 8 years, no children. వారు 5 సంవత్సరాల వరకు వారి వివాహం అయింది కానీ బిడ్డలు లేరు. So when they came up to ask for prayer, they want children. I said, I never prayed for people to have children. వారు ప్రార్థనకు వచ్చినప్పుడు నేనన్నా ఎప్పుడు కూడా నేను బిడ్డల కొరకు నేను ప్రార్థించలేదు. I lay hands on their heads. నేను వారి తలపైన చేతులు ఉంచి ప్రార్థించాను. And then all of a sudden they all started screaming. అయితే ప్రార్థించిన తర్వాత వారందరూ అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. So I asked the interpreter, why are they screaming? ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు అరుస్తున్నారని అడిగాను. This was in Uttar Pradesh. ఈ ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన. Arunachal Pradesh. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సంఘటన. And you know what all the 3 women said? They said they hear baby crying in their womb. వారందరూ ప్రార్థన చేసినప్పుడు మా కడుపులో గర్భంలో ఆ పిల్లలు ఏడవడం మేము వింటూ ఉన్నామన్నారు. I said, how can that be? నేను అది ఎలా సాధ్యం? I just prayed for them. I did not do anything. I just touched ఇప్పుడే it. ప్రార్థన చేశాను, ఎలా జరిగింది? And they said, we hear baby crying in the womb already. ఇక్కడ మా కడుపులో ఆ పిల్లలు అరుపులు కేకలు వేయటం లేక ఏడవడం మేము వింటూ ఉన్నాం. How many months for the baby to be mature to come out? ఏంటి బిడ్డలు కనడానికి ఎన్ని నెలలు పడుతుందండి? 9 నెలలు. 9 months.
But they are hearing it straight away. కానీ అక్కడ వెంటనే అక్కడ వారు వింటూ ఉన్నారు. You know what? ఎందుకో తెలుసా అండి? Finally I found out. God is the Alpha and the Omega. అప్పుడు బైబిల్ అంటుంది కదా, ఏ దేవుడు అల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు. He is there in the beginning and he is already there. ఆయన ఆది అందు కూడా ఉన్నాడు, అంతంలో కూడా ఉంటాడు. So he can make what has happened in what will happen in the future to come and help them to experience what is going to happen. భవిష్యత్తులో ఏదైతే జరుగుతుందో దానిని ప్రారంభంలోనే జరిగించడానికి సమర్థుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Friends, our God is beyond our understanding. This is what we call a miracle. గమనించండి, దేవుడు మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు. ఇదే అద్భుతమై ఉన్నది మీరు నమ్మిన యెడల. Okay, this polio woman was also healed. ఈ యొక్క పోలియోతో ఉన్న స్త్రీ కూడా స్వస్థత పొందింది. You know, polio is there's no cure. పోలియో రోగులకు స్వస్థత లేదు. So she came with all those things with the aid and the walking aid frame, but now she's healed. She's showing everywhere, I don't need the walking frame. నడవటానికి వాడిన ప్రతి వస్తువులను పాడేసి ఆమె దేవుని స్తుతిస్తుంది. Okay, we have no time for the video, huh? ఆ వీడియో చూడడానికి సమయం లేదు. But this is the video I just described to you while this man came in like that. ఈ వ్యక్తి ఎలా వచ్చాడండి? వంగినటువంటి నడుముతో వచ్చాడు. With a walking stick. ఒక కర్రతో అలా పట్టుకొని And he వచ్చాడు. had a heavy bandage around his waist. ఆయన నడుము చుట్టూ కూడా బ్యాండేజ్ ఉంది. And he came forward and I touched him and I said, in the name of Jesus, straighten him back. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఆయన నడుము వంగి ఉన్నటువంటి నడుము స్ట్రైట్ అయిపోయింది. And I helped him slowly, I helped him to straighten. I said, look up here, your healing is coming from above. అయితే అలాగున పై నుండి దేవుని స్వస్థత వచ్చి ఆయన స్వస్థపరచడం జరిగింది. If I can play the video, you will see him running after that. అలాగున మీరు చూసినట్లయితే ఆయన పరిగెట్టడం మీరు చూస్తున్నారు. Remember, he was hunched down 90 degrees. Now he's standing straight. వంగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తిన్నగా నిలబడగలిగాడు. And all the pain disappeared. ఆ నొప్పంతా బాధంతా పోయింది. And you can see very soon, I take away the walking stick on him. ఆ కర్రను తీసేస్తున్నాను, ఇప్పుడు తను తాను నడుస్తున్నాడు. And our friend here in Iraq, he's removing the bandage around the man's ఆయన నడుము చుట్టూ ఉన్నటువంటి బ్యాండేజ్ తీసేస్తున్నారు. ఫార్వర్డ్ చేయండి. తను తానుగా నడవడం మనం చూస్తున్నాం. దేవుడు అలా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. He began to walk, తను తాను నడుస్తున్నాడు. walking straight, no more bend down. నేను బెండ్ అవ్వకుండా వంగకుండా తిన్నగా నడుస్తున్నాడు. He walked on the stage. చాలు. He's so happy. చాలా సంతోషంగా I think he wished he can fly. ఆయన ఎగరడానికి కూడా ఆయన వెనకాడడేమో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus healed the lame man. We can also heal today. దేవుడు అలాగున గుడ్డివాని స్వస్థపరిచి ఈ రోజు కూడా కార్యాలు చేస్తున్నాడు. Not because we are super, we are special magician. No. నేను మనం ఏదో మ్యాజిక్ చేసే వాళ్ళని కాదు. But Jesus promised కానీ యేసయ్య వాగ్దానం చేశాడు. that what he do, we depend on his promise. కాబట్టి ఆయన యొక్క యందు మన విశ్వాసం ఉంచినట్ల దేవుడు స్వస్థత ఇచ్చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Okay, so this woman, a 70-year-old woman, 70 సంవత్సరాలు కలిగిన ఈ స్త్రీ she died. చనిపోయింది. When we had our crusade, she died at 10 p.m. 10 గంటలకు రాత్రి చనిపోయింది. Her heart stopped and they were ready to bury her. హృదయం ఆగిపోయింది. ఆమెను వెళ్ళి పాతి పెట్టడానికి వారు సిద్ధమవుతున్నారు. The coffin was there, they were about to put the body in and bury her. కాఫీని రెడీ చేస్తారు, బాడీని పెట్టేసి ఇంకా బరి చేయడానికి తీసుకెళ్తున్నారు. We prayed for her. ప్రార్థించాం.
She died at 10 p.m. 10 గంటలకు చనిపోయింది. All kinds of disease. అన్ని రకాలైనటువంటి జబ్బులు కలిగినటువంటి స్త్రీ. All the TB and all the organs failed. టీబీ వచ్చి మొత్తం అవయవాలన్నీ పోయాయి. 4 a.m. 4 గంటలు సుమారు ఉదయం. I was in my hotel. The pastor called me. హోటల్లో ఉంటుండగా ఆ యొక్క పాస్టర్ గారు ఫోన్ చేశారు. The pastor said, "Sir, Mary is alive again." అంటే సార్ మేరీ మళ్ళీ బ్రతికింది. Huh? అన్నారు. The dead woman is alive. ఓ చనిపోయిన స్త్రీ ఎలా బ్రతికుంది? She died at 10 p.m. She arose and became alive again at 4 a.m. 6 10 గంటలకు చనిపోయిన రాత్రి చనిపోయినటువంటి స్త్రీ 4 గంటలకు లేచింది. 6 hours later. 6 గంటల తర్వాత. You know, your brain dies in 6 minutes. 6 నిమిషాలకి మన బ్రెయిన్ ఏమవుతుందంటే స్ట్రోక్ ఏమైనా వచ్చినా చనిపోతామండి. That's why you go around in Singapore, you find a box there called AED. మీరు సింగపూర్ లో అనేకమైన ప్రదేశాలు కలిగి ఏఈడి అని ఉంటది బాక్స్. What is that for? అది దేనికోసం అండి? Automated external defibrillator. Oh, I can't even remember the name myself. You must be a nurse. No wonder. That is for people who get heart attack. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన వారి కొరకు అలా పెడుతున్నారు. You take out whatever is there and you call for a nurse. Hey nurse, where are you? అది తీసేది నర్స్ ఎక్కడున్నా రండి అంటాం. We are supposed to know how to handle use it. దాన్ని ఎలా మనం వాడాలో మనకు తెలియాలి. To revive them, men who had a heart attack as soon as possible. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చినట్టు వెంటనే వాడి వాడిని బ్రతికించాలి. Because when the heart stops beating, oxygen stops going to the brain. ఎందుకనగా హార్ట్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆక్సిజన్ మన బ్రెయిన్ కి వెళ్ళడం ఆగిపోతుంది. The brain needs constant flow of oxygen to operate on this life. బ్రెయిన్ పని చేయడానికి ఆ ఆక్సిజన్ ఎల్లప్పుడూ లోపలికి వెళ్తూ ఉండాలి. If the oxygen does not go to the brain for 6 minutes, the brain dies. 6 నిమిషాల వరకు ఆక్సిజన్ బ్రెయిన్ లో వెళ్ళలేనట్లయితే మనం చనిపోతాం. 6 minutes, the person is dead. 6 నిమిషాల వ్యక్తి చనిపోతాడు. This woman Mary died for 6 hours. ఈమె 6 గంటలు చనిపోయింది. No chance of coming back to life. మరలా వెనక్కి రావడం కష్టం. I think God made sure that you don't believe 6 hours I'll make her die. దేవుడు కావాలని 6 గంటలు చనిపోయిన తర్వాత ఆయన లేపి ఉన్నాడు. 6 hours later she rose back from the dead. 6 గంటల తర్వాత మరలా మరణాన్ని ఓడించి దేవుడు ఆమె లేపి ఉన్నాడు. Yeah, I told the pastor to bring her into the crusade to that. మరలా ఆమె సభకు వచ్చింది ఆమెగా. The whole village came to believe in Jesus. ఆ గ్రామమంతా యేసుని నమ్మటం ప్రారంభించారు. When we serve our powerful God who can bring the dead back into life. మనం నమ్ముతున్నటువంటి దేవుడు చనిపోయిన వారిని సైతం లేవనెత్తే దేవుడై ఉన్నాడు. This is our God and we serve the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిని మనం నమ్ముతున్నాం. So friends, God has told us to do the same thing. దేవుడు అలాంటి కార్యాలు చేయమని మనం కూడా అడుగుతూ ఉన్నాడు. Why? Not because we are great people, but because Jesus promised. మన గొప్పవారని కాదు కానీ యేసయ్య వాగ్దానం చేశారు కాబట్టి. He said, "What I do, you can do." నేను ఏదో చేస్తున్నాను మీరు చేయగలరని. I have many stories to tell you. చాలా కథలు ఉన్నాయండి కానీ సమయం లేదు. Raise the dead, heal people from cancer. నేను చనిపోయిన వాళ్ళు లేవనెత్తడం, క్యాన్సర్ వ్యాధులు బాగుపడటం. Jesus stopped the storm, no? Calm the storm. యేసు ప్రభువారు ఆ యొక్క తుఫాన్ ఆపి ఉన్నారు. Can we do it? మనం చేయగలమా? I have stopped the storm 3 times. నేను 3 సార్లు ప్రార్థించినప్పుడు ఆ తుఫాన్ ఆగిపోయింది. Because why? Not because I'm great, because I have power. No. Because Jesus promised. అక్కడ నాలో శక్తి కాదని యేసయ్య వాగ్దానం చేశాడు, ఆయన కార్యం జరిగిస్తున్నాడు. Hallelujah. Hallelujah. It's wonderful, isn't it? To serve చాలా అద్భుతం కదండి. great big God. We serve a great big wonderful God. మనం చాలా గొప్ప దేవుని ఆరాధిస్తూ సేవిస్తున్నాం. I think we should end here. What Jesus said 2000 years ago, he says the same thing today. ఆయన 2000 సంవత్సరాల క్రితము చెప్పిన కార్యాన్ని ఈ రోజు చేస్తున్నాడు. So that people can be saved and be baptized. ఆ రీతిగా ప్రజలు రక్షించబడి బాప్తిసం పొందగలరు. Hallelujah. హల్లెలూయా. So be assured, Jesus' promise is true. What is John 14:12? యోహాను 14:12 ఏం చెప్తుందండి? If you believe in మీరు Jesus, నమ్మినట్లయితే
the things. నేను చేసిన కార్యాలు మీరు చేస్తారు. ఓకేనా? దానికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. If you forget everything today I've said, remember this verse, go home, repeat that verse many times until you believe out of your head and in your heart. మీరు అన్ని మర్చిపోయినా సరే ఈ వచనాన్ని మరవకుండా ఇంటికి వెళ్ళి మళ్ళా చదివి మీ హృదయంలో మీ యొక్క మనస్సులో నమ్మవలసిందిగా కోరుతున్నాను. And go out and do what Jesus said. యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో వాటిని మీరు జరిగించండి. People sick, go and pray for them. అనారోగ్యంగా ఉన్న వారు స్వస్థపరచడానికి ప్రార్థన చేయండి. No matter how small or how big the sickness, doesn't matter. అది ఎంత గొప్ప అనారోగ్యమైనా సరే. 2 Corinthians chapter 4 verse 20, Paul said, the kingdom of God is not just in words that we speak. కొరింథీయులో 2 కొరింథీయులో పౌలు అంటున్నాడు దేవుని రాజ్యం కేవలం మాటలు కాదు. It is in the demonstration of that power that we speak. అది Or the words that we speak. దేవుని యొక్క శక్తి కార్యాలు జరుగునని అంటున్నాడు. Yes, we must demonstrate the power of what we speak, what we preach, what we share the gospel. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రకటిస్తున్నామో అక్కడ దేవుని కార్యం కూడా మనం చూడగలగాలి. That is how thousands of people in my crusade believe, because they saw the power of God. ఆ రీతిగా నేను జరిగిన సువార్త కార్య సభల్లో అనేక మంది నమ్మి స్వస్థతలు పొంది ఉన్నారు. You can do it where you are, where you're working, wherever in your family and among your friends. మీరు కూడా మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ కార్యాలను జరిగించగలరు. హల్లెలూయా. Hallelujah. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Hallelujah. Okay. Yeah, time up. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you. Father, we thank you that you are the same yesterday, today, and forever. తండ్రి నిన్న నేడు నిరంతరంగా మీరు ఉన్నందున వందనాలు. And what you declared and you promised us 2000 years ago is still what you promised us today. మీరు 2000 సంవత్సరాల క్రితము పలికిన మాటలు ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. So Father, give us the faith to understand, to believe that we can do the things that Jesus did. యేసయ్య చేసిన కార్యాలు మేము చేయగలమన్న ఆ నమ్మకాన్ని దయచేయండి. Let our lives, our environment, even this church, Lord, just explode with great faith. అలాగనే మా యొక్క సంఘము సంఘ కార్యాలు ఈ యొక్క కార్యాలు గొప్పగా జరుగును గాక. Let us see the miracles that you have promised. మీరు ఏ యొక్క అద్భుతాలు అయితే మీరు తండ్రి ఆ యొక్క ప్రామిస్ చేశారో అవి జరుగును గాక. Let us cause these people to go out and do the things of Jesus and bring in the people to believe. అయ్యా నీ ప్రజలు బయటికి వెళ్ళి అనేక మంది స్వస్థపరిచే బిడ్డలుగా వాడుకోండి. So now I'm going to take just 1 minute to pray for some of you. ఈ యొక్క ఒక్క నిమిషం కొంతమంది కోసం ప్రార్థిస్తాం. I know it's late, so we have no time to pray for you individually. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయడానికి సమయం లేదండి. So I'm going to pray for you if you have a problem with your body. మీ యొక్క శరీరంలో ఎటువంటి సమస్య ఉన్నట్లయితే, If you have a sickness in any part of your body, మీ యొక్క శరీరంలో ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే, if you're not feeling well, మీరు అనారోగ్యంగా ఉన్నారేమో, you feel that you need a touch from God today. మీకు దేవుని యొక్క తాకిడి స్వస్థత కావాలి. You need a healing touch from Jesus. ఇప్పుడే మీకు స్వస్థత కావాలి. Everybody's eyes closed. ప్రతి ఒక్క కళ్ళు మూసుకోండి. Nobody looking around. ఎవరు కూడా ఇటువైపు అటు చూడొద్దు. If you want a touch from the Lord today, దేవుడి నుండి స్వస్థత కావాలంటే raise your hand and let me see you. మీ చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థిస్తాను. Thank you. Wow, so many hands. అనేక మంది. Thank you. Thank you. Okay, keep your hands raised just for a few seconds. కొన్ని సెకండ్ల వరకు మీ చేతులు అలా పైకి ఉంచండి. I pray for you now. ఇప్పుడే ప్రార్థిస్తున్నాను. Father, you see those hands that are raised. ప్రభువా చేతులు ఎత్తబడిన చేతులను మీరు చూస్తూ ఉన్నారు. You see the pain, the suffering and the sicknesses of these people who have raised their hands. అయ్యా వారికున్న బాధను నొప్పిను మీరు చూస్తూ ఉన్నారు. Whether it is a small sickness or a big one. అది చిన్నదైనా పెద్దదైన సమస్య. You have declared and in your word that you are the healer. ఈ వాక్యంలో మీరు సెలవిస్తున్నారు మీరే స్వస్థపరిచే దేవుడవని. You say, I am the Lord who heals you. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు ప్రకటిస్తున్నారు. And we claim the promise of your Son Jesus Christ that we can do what He did. ఓ
ఓ యేసయ్య వాగ్దానం చేసిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. So in the name of Jesus, heal all those people who have their hands raised. యేసు నామములో చేతులెత్తబడిన ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థత దయచేయండి. Whatever their illnesses, వారి యొక్క సమస్యలు ఏమైనా సరే, you know the sickness better than we ourselves. నాకంటే బాగా తెలిసినటువంటి దేవుడవు. And you know the right solution and the right healing. వారికి ఉన్నటువంటి వారి తగిన సమస్యలకు పరిష్కారం మీకే తెలుసు. Even doctors will not know what you know. డాక్టర్స్ కూడా తెలియదు ప్రభు, మీకు తెలుసు. Because you are our God, our creator God, and you are our loving Father. ఎందుకనగా మీరే మా సృష్టికర్త, మా దేవుడవు, మా యొక్క తండ్రివై ఉన్నావు. So upon your promise and your word, I release healing upon all these people who ఈ have వాగ్దానాన్ని raised their hands. బట్టి ఆ స్వస్థతను యేసు నామములో నేను ఈ ప్రజలపైన నేను ప్రకటిస్తున్నాను. Let healing flow in the name of Jesus of యేసు Nazareth. నామములో స్వస్థత ప్రతి బిడ్డ కలుగును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you, Lord. తండ్రి వందనాలు యేసయ్యా. Bless these people and may they come back with wonderful testimonies of healing. వారు దీవించండి, అనేక స్వస్థత సాక్ష్యాలతో వారు రావడానికి వెనక్కి సహాయం చేయండి. If you have been touched and healed by the Lord, next Sunday service, come and testify. ఒకవేళ మీరు స్వస్థత పొంది ఉన్నట్లయితే వచ్చే వారం మీ సాక్ష్యం చెప్పండి. Encourage other people. ఇతరులను కూడా ప్రోత్సహించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, మనం పాట పాడుకుంటూ కానుకలను సమర్పించుకుందాం. ఉన్నానయ్యా నేనున్నానయ్యా నీ ప్రేమ వలనే నీ ఉన్నానయ్యా ఉంటానయ్యా నేనుంటానయ్యా నా బ్రతుకంతా నీ కొరకై ఉంటానయ్యా నా మనసంతా నీవే నా బ్రతుకంతా నీవే నా ప్రతి శోష నీవే నా ప్రతి ఆశ నీవే నా మనసంతా నీవే నా బ్రతుకంతా నీవే నా ప్రతి శోష నీవే నా ప్రతి దేశ నీవే ఉన్నానయ్యా ఉన్నానయ్యా నీ ప్రేమ వలనే ఉన్నానయ్యా ఉంటానయ్యా నేనుంటానయ్యా నీ బ్రతుకంతా నీ కొరకై ఉంటానయ్యా నీ ప్రేమ నా ఎడల లేనిచో అడుగైనా నీనెయ్యలేనయ్యా నీ హస్తం నా తోడు రానిచో అడుగైనా నీనెయ్యలేనయ్యా నీ కృప నా ఎడల లేనిచో క్షణమైనా నీనుండలేనయ్యా నీ హస్తం నా తోడు రానిచో క్షణమైనా నీనుండలేనయ్యా నీ కృప నా పైన చూపావు అభయమునిచ్చావు నీ కృపని నా పైన చూపావు